వెల్కమ్ టు ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్. మరి మనము 40 డేస్ ప్లాన్లో భాగంగా ఈరోజు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది ఇంగ్లీష్లో ఖచ్చితంగా హాఫ్ మార్క్ మీకు వస్తుంది. మనకు సిలబస్లో ఇవ్వలేదు, కానీ ఇది టెన్సెస్కు ప్రధానమైన లింక్డ్ కాన్సెప్ట్. టెన్సెస్లో మీకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ పైన క్వశ్చన్ అడిగిండు అని అంటే కొద్దిగా ఇబ్బంది పడతారు. లాస్ట్ డిఎస్లో కూడా ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అని చెప్పి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ పైన చాలా క్వశ్చన్లు అడిగాడు. ఇప్పుడు మనము రీసెంట్గా జరిగినటువంటి టెట్లో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ పైన కొద్దిగా మాడిఫై చేసి అడగడం జరిగింది. అలాంటి క్వశ్చన్లు చూద్దాం. వాటితో పాటు లాస్ట్ డిఎస్సిలో అడిగినటువంటి ఒక క్వశ్చన్ చూసి దాని ద్వారా ఈజీగా అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఖచ్చితంగా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ నేర్చుకోవాల్సిందే, లేకపోతే మీరు టెన్సెస్లో ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేరు. రైట్, మరి చూద్దాం. మొదటి క్వశ్చన్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఇది లాస్ట్ డిఎస్సిలో 2018 డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న. స్టూడెంట్స్ యూజువల్లీ అడ్మిటింగ్ మిస్టేక్స్. స్టూడెంట్స్ అడ్మిట్స్ మిస్టేక్స్. స్టూడెంట్స్ యూజువల్లీ అడ్మిట్ దేర్ మిస్టేక్స్. స్టూడెంట్స్ యూజువల్లీ ఆర్ అడ్మిట్ మిస్టేక్స్. మొదటగా ఉన్న సెంటెన్స్ గమనిస్తే స్టూడెంట్స్ అనేది మనకు సబ్జెక్టు ప్లూరల్లో ఉంది. యూజువల్ అనేది అడ్వర్బు, తర్వాత అడ్మిటింగ్ ఉంది. ఇక్కడ V1 + ing వచ్చింది, తర్వాత ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ రావాలి. కాబట్టి మనకి రాంగ్ సెంటెన్స్. స్టూడెంట్స్ అడ్మిట్స్, ఇక్కడేమో సబ్జెక్ట్ ఏమో ప్లూరల్, వర్బ్ ఏమో సింగులర్ ఇచ్చాడు. ఎలా సార్ ఎస్ ఉంటే సింగులర్ వర్బ్ అవుతుంది అంటే ఎస్. మీరు బాగా గమనిస్తే సింగులర్ సబ్జెక్ట్ పక్కన ఉన్నటువంటి వర్బ్ గనక సింగులర్ అయితే, అంటే ఏమంటామంటే వర్బ్ గనక V1 అయ్యి ఉందనుకోండి, ఆ వర్బ్కు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేయాలి ఖచ్చితంగా. అప్పుడే అది మనకు సింగులర్ వర్బ్ను ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ స్టూడెంట్స్ అనేది ప్లూరల్, అడ్మిట్స్ అనేది సింగులర్ వర్బ్. ఇది కూడా రాంగ్. ఇక్కడ అడ్మిట్స్ రాదు, అడ్మిట్ అని ఉంటే కరెక్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, స్టూడెంట్ యూజువల్లీ అడ్మిట్ దేర్ మిస్టేక్స్. రైట్, స్టూడెంట్స్ అనేది ప్లూరల్, యూజువల్లీ అడ్మిట్ అనేది సింగులర్ ప్లూరల్ వర్బ్. అంటే ఎస్ఈఎస్ యాడ్ చేయలే కాబట్టి అది మనం ప్లూరల్ వర్బ్ కింద తీసుకుంటాం జనరల్ గా. అప్పుడు సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ కరెక్ట్ గా సింక్ అయింది. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే స్టూడెంట్స్ యూజువల్లీ ఆర్ అడ్మిట్ మిస్టేక్స్. ఇక్కడ ఆర్ తర్వాత ఉంటే మనకు, ఈ బీ ఫార్మ్స్ తర్వాత ఉంటే మనకు V3 అన్నా ఉండాలి, లేదా V4 అన్నా ఉండాలి. కానీ మనకి ఇక్కడ V1 ఉంది, కాబట్టి గ్రామటికల్లీ రాంగ్. ఏది కరెక్ట్? సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, వెన్ యూజింగ్ బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్, the verb should agree with the dash and dash of the subject. Choose the option that best fits the blank. Time, place, gender, tense, person, gender, number and person. ఏమంటున్నానంటే మనకు బీ ఫార్మ్ వర్బ్స్ ఉన్నాయి కదా, బీ ఫార్మ్ వర్బ్స్ ను వాడేటప్పుడు మనకు సబ్జెక్ట్ యొక్క ఏవేవి అగ్రి కావాలి సబ్జెక్టుతో అనేది మనకు చెప్తున్నాడు. మీరు బాగా గమనిస్తే ఇప్పుడు టైము ప్లేసు కాదు, జెండర్ టెన్సు కాదు, పర్సన్ జెండరు కాదు, నెంబర్ అండ్ పర్సన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎలా సార్? ఇప్పుడు చూడండి, హీ ఉంది, హీ డ్రింక్స్ కాఫీ అన్న. ఇక్కడ మీరు గమనిస్తే హీ అనే సబ్జెక్టు, నెంబర్ ఏంటిది? సింగులర్. ఇక్కడ వర్బ్ ఎలా ఉంది? సింగులర్ వర్బ్గా ఉంది. అంటే నెంబర్ మనకు అగ్రి కావాలి ఖచ్చితంగా. అలానే మీరు జెండర్ చూసినట్లయితే, పర్సన్ చూసినట్లయితే, పర్సన్ మనకి ఎలా ఉంది? థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ లో ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ లో మనకు వాడవలసినటువంటి వర్బ్స్ V1 అన్న వాడతాం, V1 SES IS అని వాడతాం. మనకు థర్డ్ పర్సన్ సింగులర్ లో ఉంది కాబట్టి మనం ఏం వాడతాం? ఎస్ వాడతాం. అంటే మనకి 4th క్లాస్ బుక్ లో డైరెక్ట్ లైన్ గా ఉంటుంది. ద సబ్జెక్ట్ ఏమంటారంటే మనకు ద వర్బ్ ఇన్ ఏ సెంటెన్స్ మస్ట్ అగ్రీ విత్ సబ్జెక్ట్ ఇన్ నెంబర్ అండ్ పర్సన్ అని మన టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. అదే మనకు లైన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది టెట్లో. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, చాలా 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 ఇంపార్టెంట్. కొద్దిగా మార్చి అడగడం జరిగింది
కాన్సెప్ట్ని అడిగాడు, అప్లికేషన్ అడగలేదు ఇక్కడ, రైట్. మరి నెక్స్ట్ చూడండి, ఐడెంటిఫై ద కరెక్ట్ వర్బ్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్. సెలరీ ఆర్ స్ప్రింగ్ ఆనియన్ డాష్ ఫైన్. వర్క్సా, వర్కింగా, వర్క్డ్, వర్క్డా, వర్క్, ఏది కరెక్ట్? మీరు బాగా గమనిస్తే ఏవైనా రెండు సబ్జెక్టులను, సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2, రెండు సబ్జెక్టులను ఆరుతో కానీ లేదా నెయిదర్ నారుతో కానీ, అలానే ఎయిదర్ ఆరుతో కానీ, అలానే నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో కంబైన్ చేసినప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఇది సబ్జెక్ట్ 2, ఇది 1 అటు, ఇది సబ్జెక్ట్ 1, ఇది సబ్జెక్ట్ 2. సబ్జెక్ట్ 2 ఉంది కదా, సబ్జెక్ట్ 2 ఆధారంగా మీరు వర్బును రాయవలసి వస్తుంది. అంటే ఈ సబ్జెక్ట్ 2 అనేది సింగులర్ గా ఉంది అని అంటే ఏ వర్బ్ రాయాలి? సింగులర్ వర్బ్ రాయాలి. ఈ సబ్జెక్ట్ 2 అనేది ప్లూరల్ గా ఉంది అని అంటే వర్బ్ ఎలా రాయాలి? ప్లూరల్ వర్బ్ రాయాలి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ప్లూరల్ వర్బ్ రాయాలి. ఇలా రూల్స్ మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకున్నట్టయితే మీరు ఈజీగా ఆన్సర్ చేసే ప్రయత్నం అవుతుంది, లేకుంటే ఇబ్బంది పడతారు. ఓకేనా? మరి స్ప్రింగ్ ఆనియన్ ఇక్కడ మనకు సింగులర్ కాబట్టి ఏం వాడతాం? వర్క్సా, వర్కింగా, వర్క్డా, వర్క్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఇలా మీరు రూల్స్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. 4th క్వశ్చన్ చూడండి, బ్లెయిన్ అండ్ కట్ డాష్ ద పియానో. చూస్ ద కరెక్ట్ వర్బ్ ఫార్మ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఈ అండ్కు సంబంధించి ఏవైనా రెండు సబ్జెక్ట్ 1 అండ్తో కలపబడితే, సబ్జెక్ట్ 2 అండ్తో కలపబడితే మనము ఈ సబ్జెక్టు మొత్తాన్ని ప్లూరల్గా పరిగణించాలి. అప్పుడు మనం వర్బ్ ఏం వాడతాము అని అంటే ప్లూరల్ వర్బ్ను వాడాలి. అలానే కొన్నిసార్లు ఈ సబ్జెక్టు అండ్ రెండు సబ్జెక్టులు అండ్తో కలపబడినప్పటికీ ఇవి మనము సింగులర్గా పరిగణించాలి. వర్బ్ కూడా సింగులర్ వర్బ్ వాడాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ అండ్ టైడ్, అలానే బ్రెడ్ అండ్ బటర్, ఇవి డబల్ సబ్జెక్ట్స్ అయినప్పటికీ వాటిని సింగులర్ గానే పరిగణించాలి. అంటే ఇవి సింగులర్ సబ్జెక్టు, వీటి తర్వాత వచ్చే వర్బ్ ఎలా ఉండాలి అని అంటే సింగులర్ వర్బ్గా ఉండాలి. వర్బ్ ఎలా ఉండాలి? సింగులర్గా ఉండాలి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. అలానే ఇది ఒక రూలు. ఓకేనా? ఆ తర్వాత ఇంకొకటి అండ్కు సంబంధించినటువంటి రూల్ చెప్తా చూడండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్కు సంబంధించిన చాలా ఇంపార్టెంట్. అండ్ సంబంధించి అలానే అండ్తో కలపబడి రెండు సబ్జెక్టు, ఒక సబ్జెక్టు ముందర ఆర్టికల్స్ కానీ పొసెసివ్ అడ్జెక్టివ్స్ కానీ ఉన్నట్లయితే, ఆర్టికల్స్ పొసెసివ్ అడ్జెక్టివ్స్ ఏ అండ్ ద ఇలాంటివి, దాంతోపాటు పొసెసివ్ అడ్జెక్టివ్ హిస్, హర్, ఇట్స్, దేర్ ఇవి ఉన్నట్లయితే ఒక సబ్జెక్టు ముందర మనము ఆ సబ్జెక్ట్ను ఎలా పరిగణించాలి అని అంటే సింగులర్ సబ్జెక్ట్గా పరిగణించాలి. వర్బ్ ఎలా రాస్తాం? అప్పుడు సింగులర్ వర్బ్ రాస్తాం. అదే ఈ ఆర్టికల్స్ అలానే పొసెసివ్ అడ్జెక్టివ్స్ కూడా ఇక్కడ కూడా ఈ సబ్జెక్టు ముందర కూడా ఉన్నట్లయితే అప్పుడు ఈ మొత్తం దేనిగా పరిగణిస్తామంటే ప్లూరల్ సబ్జెక్టుగా పరిగణిస్తాం. వర్బ్ను ఎలా రాస్తాము అని అంటే ప్లూరల్ వర్బ్ రాస్తాం. చాలా ఇంపార్టెంట్ అండి, ప్లూరల్ వర్బ్ రాస్తాం. చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత బాగా చూడండి, నేను ఇందాక ఏం చెప్పా? ఒక సబ్జెక్టు ముందు మాత్రమే ఆర్టికల్స్ ఉంటే సింగిల్ సబ్జెక్ట్ అని చెప్పా. కానీ రిలేషన్షిప్ విషయంలో సబ్జెక్టు 1 ముందర పొసెసివ్ అడ్జెక్టివ్ కనుక మనకు కనపడినాయంటే ఎక్కువగా పొసెసివ్ అడ్జెక్టివ్స్ ఉన్నట్లయితే రిలేషన్షిప్ విషయంలో మనము ప్లూరల్ సబ్జెక్టుగా పరిగణించాలి. అప్పుడు మనము ప్లూరల్ వర్బ్ను వాడాలి. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ప్లూరల్ వర్బ్ను వాడాలి. చాలా ఇంపార్టెంట్. చూడండి, మై బ్రదరు
అండ్ అంకుల్ అన్నాం అనుకోండి, అప్పుడు ఏం వాడతాం? ప్లూరల్ సబ్జెక్ట్. మై బ్రదర్, అంకుల్ వేరు వేరు కదా. అలా కాకుండా మై టీచర్ అండ్ హెడ్ మాస్టర్ అన్నాం అనుకోండి, దీని అర్థం ఏంటో తెలుసా? మా టీచరు ఆయనే, హెడ్ మాస్టర్ ఆయనే. అప్పుడు మనం ఇక్కడ సింగులర్ సబ్జెక్టు వాడాలి. రిలేషన్షిప్ విషయంలో మాత్రం అది ప్లూరల్గా మారుతుంది. అది మీరు గమనించాల్సినటువంటి విషయం. రైట్, ఇక్కడ మనకు బ్లెయిన్ అండ్ కట్ ఇద్దరు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ ప్లూరల్ అవుతుంది. అప్పుడు ప్లేస్ వాడతామా? సింగులర్స్ వాడతాం. ప్లేయింగ్ వాడతామా? లేదు. ఈజ్ ప్లేయింగ్ రాంగ్. ఏం వాడతాం? ప్లే అనే వర్బ్ వాడతాం. ఇది మీరు గమనించాల్సిన విషయం. రైట్, చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? ఈ రూల్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ద టర్మ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రెఫర్స్ టు ద అగ్రిమెంట్ బిట్వీన్ ద సబ్జెక్ట్ అండ్ వర్బ్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది దేని అగ్రిమెంట్ చెప్తుంది? సబ్జెక్టుకు వర్బుకు, ఆబ్జెక్ట్ కాదు, ప్రెడికేట్ కాదు, సబ్జెక్టుకు వర్బుకు ఉన్నటువంటి అగ్రిమెంట్ తెలుపుతుంది. ఇది ఆల్రెడీ టెట్లో అడిగినటువంటి ప్రశ్న. ఇలా అడుగుతాడు కూడా కొన్నిసార్లు. అంటే కాన్సెప్ట్ బేస్డ్ అడుగుతాడు కాబట్టి ఆ బిట్స్ మీకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే రీసెంట్ ట్రెండ్ ఇలా ఉంది అని చెప్పడానికి. రైట్, చూస్ ద ఆప్షన్ దట్ బెస్ట్ ఫిట్స్ ద బ్లాంక్. కాంపౌండ్ సబ్జెక్ట్ జాయిన్డ్ బై అండ్ టేక్ ద వర్బ్. అండ్తో జాయిన్ అయితే ఏ వర్బ్ ఇది ఇస్తాం? సింగులరా, పాస్టా, ప్లూరలా, ప్రజెంటా? ప్లూరల్ వర్బ్ను చూడాలి. చెప్పాను కదా ఆల్రెడీ అండ్ విషయంలో ప్లూరల్ వర్బ్ చూడాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఇన్ ద ప్రజెంట్ టెన్స్ ఆల్ సింగులర్ సబ్జెక్ట్స్ యూజ్ డాష్ అండ్ ఆల్ ప్లూరల్ సబ్జెక్ట్ యూజ్ డాష్. ప్రజెంట్ టెన్స్ లో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఏది కరెక్ట్ ఆన్సర్ అంటాం? ఆల్ సింగులర్ సబ్జెక్ట్స్. ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఏదైనా కానివ్వండి, సింగులర్ సబ్జెక్ట్స్ ఉంటే హ్యావ్ ఫార్మ్స్ లో ఏం వాడతాం? హ్యాజ్ వాడతాం ఇక్కడ. అండ్ ప్లూరల్ సబ్జెక్ట్స్ అయితే ఏం వాడతాం? హ్యావ్ వాడతాం. ఐ సింగులర్ గా ఉన్నప్పటికీ హ్యావ్ వాడతాం. ఇది ఒక్కటి ఎగ్జెప్షన్, బాగా గుర్తుపెట్టుకోండి. రైట్, అంటే ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ యూజ్ ద డూ వర్బ్ టు డాష్ ద సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. టు ఇగ్నోరా, టు చేంజా, టు ఎన్జ్యూరా, టు డిలేనా? ఇగ్నోర్ కాదు. ఎందుకు వాడతా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ లో డూ ఫార్మ్స్ ను? డూ వర్బ్ ను సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఎన్ష్యూర్ చేయడానికి వాడతాం, చేంజ్ చేయడానికి కాదు. ఎన్ష్యూర్ చేయడానికి వాడతాం. చూడండి, కొద్దిగా టర్మినాలజీ మార్చి డిఫరెంట్ గా అడిగే ప్రయత్నం కూడా చేస్తారు. టెన్స్ లో భాగంగా అడిగే అవకాశం ఉంది కాబట్టి మీకు ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నా, కొద్దిగా జాగ్రత్తగా ప్రిపేర్ కావాలి. రైట్, అలానే మనము కొన్నిటి గురించి నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ విషయం చెప్పాను, ఆర్తో కంబైన్ అయినప్పుడు చెప్పాను. అలానే వన్ ఆఫ్ కానీ, ఈచ్ ఆఫ్ కానీ, నెయిదర్ ఆఫ్ కానీ, ఎయిదర్ ఆఫ్ కానీ ఉంటే పక్కన మనకు ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ప్లేస్ అంటాం. ఈ ఆబ్జెక్ట్ ప్లేస్ ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్లూరల్లోనే ఉండాలి. మనకు వర్బు మాత్రం ఎలా ఉండాలి అని అంటే సింగులర్ వర్బ్ వాడాలి. చాలా 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 ఇంపార్టెంట్, సింగులర్ వర్బ్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వన్ ఆఫ్ మై సిస్టర్స్ ఈజ్ గోయింగ్ అన్నాను అనుకోండి. ఇక్కడ వన్ ఆఫ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్లూరల్ రావాలి. ఒకవేళ ఇక్కడ గనక సిస్టర్ అని గనక వాడాడు అని అంటే ఇది గ్రామటికల్లీ రాంగ్. వర్బ్ ఇక్కడ సింగులర్ వాడినప్పటికీ ఇది రాంగ్. వన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, నెయిదర్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్ వచ్చినప్పుడు ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే ప్లూరల్స్ ఆబ్జెక్ట్ ప్లూరల్ గా ఉన్నప్పటికీ మనం సింగులర్ వర్బ్ను వాడాలి. ఖచ్చితంగా ఇది ప్లూరల్ గానే ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఇంకొకటి ఉంది. వన్ ఆఫ్ చెప్పా, ఈచ్ ఆఫ్ చెప్పా, ఎయిదర్ ఆఫ్ చెప్పాం. దాంతో పాటు గుర్తుపెట్టుకునే విషయం ఏంటి అని అంటే నన్ ఆఫ్ తర్వాత కూడా మనకు ప్లూరల్ ఏ వస్తుంది. వచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకో, లాస్ట్ ఎట్లో అడిగిండు, ఇది యాడ్ మార్క్ కూడా ఇచ్చినాడు. నన్ ఆఫ్ వచ్చినప్పుడు సింగులర్ వర్బ్ అయినా వాడచ్చు, ప్లూరల్ వర్బ్ అయినా వాడచ్చు, ఏదైనా వాడచ్చు, ఎటువంటి సమస్య లేదు. జాగ్రత్త గుర్తుపెట్టుకో. టెట్లో అడిగిన ప్రశ్న కూడా చెప్తాను చూడండి. నన్ ఆఫ్ ద టీవీ ప్రోగ్రామ్స్
ఆర్ లేదా ఈజ్ ఏదైనా వాడచ్చు. వర్త్ వాచింగ్ టు నైట్, వర్త్ వాచింగ్ టు నైట్, రైట్. ఇది ఏమైనా కానివ్వండి, నన్ ఆఫ్ వచ్చిన తర్వాత ప్లూరల్ రావాలి. ఆబ్జెక్ట్ మనకు వర్బ్ మాత్రం సింగులర్గా అయినా ఉండొచ్చు, ప్లూరల్గా అయినా ఉండొచ్చు. వన్ ఆఫ్ చెప్పా, నన్ ఆఫ్ చెప్పా. ఇప్పుడు చూడండి ఇంకొక ఇంపార్టెంట్ చూద్దాం. ఇంకోటి ఏంటంటే సమ్ ఆఫ్ జాగ్రత్తగా ఉండాలి. సమ్ ఆఫ్ తర్వాత గనక ఆబ్జెక్ట్ ప్లూరల్గా వస్తే వర్బ్ ఎలా వాడాలి? ప్లూరల్ వర్బ్గా వాడాలి. సమ్ ఆఫ్ తర్వాత ఆబ్జెక్టు సింగులర్గా వస్తే వర్బ్ ఎలా ఉండాలి? సింగులర్గా ఉండాలి. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అలానే ఈచ్ కూడా అంతే. ఈచ్ ఆఫ్, అలానే ఎవ్రీ ఆఫ్ సేమ్ రూల్. ప్లూరల్ ఉంటే ప్లూరల్, సింగులర్ ఉంటే సింగులర్. ఇవి రెండు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సమ్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఎవ్రీ ఆఫ్ ఎక్కువగా అడుగుతున్నటువంటి ప్రశ్న, రైట్. ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ చెప్తా చూడండి. అలానే ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే చూడండి, ఈచ్ బాయ్ అంటాడు అండ్ ఈచ్ గర్ల్ అంటాడు. ఈచ్ బాయ్ అండ్ ఈచ్ గర్ల్ అంటాడు. అలాంటప్పుడు వాడవలసినటువంటి వర్బ్ ఏంటి? రెండిట్లలో ఈచ్ వాడితే ఇది మనకు సింగులర్ సబ్జెక్టుగా తీసుకోవాలి. సింగులర్ సబ్జెక్ట్. వర్బ్ ఎలా వాడాలి? సింగులర్ వర్బ్ వాడాలి. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎక్కువగా అడుగుతున్నటువంటి ప్రశ్న చూడండి ఒకసారి. ఏంటి అని అంటే మెనీ ఏ గ్రేట్ మెనీ తర్వాత మనకు ప్లూరల్ సబ్జెక్ట్ వస్తుంది. అలా వచ్చినప్పుడు వాడవలసినటువంటి వర్బ్ ఏంటి అని అంటే ప్లూరల్ వర్బ్ వాడాలి. అలా కాకుండా మెనీ తర్వాత ఏ వాడిండు అనుకో. ఏ వాడిండు అంటే మనకు అక్కడ సింగులర్ సబ్జెక్టు రావాలి. ఇది రూలు. సింగులర్ సబ్జెక్ట్ రావాలి. వర్బ్ ఏం వాడతాం? అప్పుడు సింగులర్ వర్బ్ వాడతాం. మెనీ ఏ గ్రేట్ మెనీ తర్వాత ప్లూరల్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత ప్లూరల్ వర్బ్ వాడాలి. మెనీ తర్వాత ఏ గనక వచ్చింది అనుకో, అప్పుడు వెంటనే మనకు సింగులర్ సబ్జెక్టు రావాలి. ఇది రూల్. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈచ్ అయిపోయింది, మెనీ అయిపోయింది, ఏ గ్రేట్ మెనీ అయిపోయింది. తర్వాత చూడండి ఇంపార్టెంట్, చూడండి చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఏ నెంబర్ ఆఫ్ వచ్చింది అనుకో, ఏ నెంబర్ ఆఫ్ కానీ టెట్లో అడిగండి క్వశ్చన్. ఏ నెంబర్ ఆఫ్ కానీ అలానే ఏమైనా రానియండి, ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ అయినా రానియండి, ఏ గ్రేట్ నెంబర్ ఆఫ్ అడిగిండు, ఏ గ్రేట్ నెంబర్ ఆఫ్ అయినా రానియండి. తర్వాత ఏమొస్తుంది అంటే మనకు ప్లూరల్ వస్తుంది. నెంబర్ ఆఫ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్, ఏ గ్రేట్ నెంబర్ ఆఫ్ తర్వాత ప్లూరల్ ఆబ్జెక్ట్ వస్తుంది. తర్వాత రావాల్సినటువంటి వర్బ్ ఏంటి అని అంటే ప్లూరల్ వర్బ్ రావాలి. చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా దా నెంబర్ ఆఫ్ వచ్చింది అనుకో, దా నెంబర్ ఆఫ్ వచ్చింది అనుకో, ఇక్కడ ఆబ్జెక్ట్ మాత్రం ప్లూరలే వస్తుంది, ప్లూరల్ ఆబ్జెక్టే వస్తుంది. కానీ తర్వాత వచ్చే వర్బ్ ఎలా ఉండాలి అని అంటే సింగులర్ వర్బ్ అయి ఉండాలి. చాలా ఇంపార్టెంట్. సింగులర్ వర్బ్ అయి ఉండాలి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అడిగింది ఈ క్వశ్చన్. ఓకేనా? ఇవి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఓకేనా? ఆ తర్వాత ఇంకా ఒక్కసారి చూడండి, చాలా ఇంపార్టెంట్. మనకు సింగులర్ సబ్జెక్ట్ వచ్చి దాంతోపాటు పక్కన విత్ కానీ, అలాంగ్ విత్ కానీ, టుగెదర్ విత్ కానీ, యాజ్ వెల్ యాజ్ కానీ, అండ్ నాట్ కానీ, బిసైడ్స్ కానీ, ఇన్ అడిషన్ టు కానీ వచ్చి తర్వాత మనకు సింగులర్ సబ్జెక్టు కనుక వచ్చింది అనుకో, లేదా ప్లూరల్ సబ్జెక్టు కానీ వచ్చింది అనుకో, మనము ఎవరి ఆధారంగా రాయాలి అని అంటే మొదటగా ఉన్న సబ్జెక్టు ఆధారంగా వర్బ్ రాయాలి. సింగులర్ ఉంటే సింగులర్ వర్బ్ రాయాలి. ఆరు నేదర్ ఆర్ వస్తే సెకండ్ ఆబ్జెక్ట్.
విత్ అలాంగ్ విత్ టుగెదర్ విత్ వస్తే ఫస్ట్ సబ్జెక్ట్, సెకండ్ సబ్జెక్టు, ఇక్కడేమో ఫస్ట్ సబ్జెక్ట్. ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ ఒకసారి ప్లూరల్గా ఉంది అనుకో, వర్బ్ ఎలా రాస్తావు, వర్బు కూడా ప్లూరల్గా రాయాలి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? దాంతోపాటు వెన్ ఏ ప్లూరల్ నౌన్ డినోటింగ్, వెన్ ఈ బాగా చాలా ఇంపార్టెంట్ చూడండి. వెన్ ఏ ప్లూరల్ నౌన్ డినోటింగ్, ఒక ప్లూరల్ నౌన్ అనేది టైంను కానీ, డిస్టెన్స్ను కానీ, అలానే క్వాంటిటీని కానీ, మనీని కానీ, మనీ కానీ వెయిట్ యాజ్ యూనిట్గా తెలిపినప్పటికీ మీరు ఏం రాయాలి అని అంటే సింగులర్ వర్బ్ రాయాలి. చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బాగా గుర్తుపెట్టుకొని 15 minutes అంటాడు. 15 minutes అంటే మీరు వర్బ్ ఏం రాయాలి, సింగులర్ వర్బ్ రాయాలి. రాయాలి. ఈజ్ ఉంటే ఈజ్ సింగులర్ వర్బ్ రాయాలి. ఓకేనా? అలానే 10 kilometers అంటాడు, అక్కడ కూడా సింగులర్ వర్బ్ రాయాలి. 50,000 rupees అంటాడు, అక్కడ మీరు సింగులరే రాయాలి. 3 parts ఆఫ్ ద బిజినెస్ అంటాడు, అక్కడ కూడా మీరు సింగులర్ రాయాలి. ఇలా ప్లూరల్ నౌన్ అనేది టైంను కానీ, డిస్టెన్స్ను కానీ, క్వాంటిటీ కానీ, మనీని కానీ, వెయిట్ యాజ్ యూనిట్ కానీ తెలిపితే మీరు సింగులర్ వాడాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదండి కొన్ని రూల్స్ ఇంపార్టెంట్ నేను చెప్తున్నా, మిగతావి మీరు చూడండి. రైట్, మనం ఈరోజు 4th class సంబంధించినటువంటి ఎగ్జాము బ్లాజమ్స్లో ఉన్నటువంటి పోయట్స్ ఎవరున్నా వాళ్ళ గురించి ఎగ్జామ్ జరిగింది, అది ఒక చూద్దాం. నేను ఎక్స్ప్లెనేషన్ ఓన్లీ ఆన్సర్ చెప్తానండి. మీరు దీనికి సంబంధించినటువంటి వీడియో మన ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఉంది, మీరు ఆ వీడియోని చూడండి, మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. ఇది నేను చేసే ఎక్స్ప్లెనేషన్ మొత్తం అక్కడ మీకు వస్తుంది. అక్కడ నేను కోర్టుతో సహా చెప్పాను. ద రైన్ పోయం రిటర్న్ బై క్రిస్టియన్ రాజా రొజట్టి కాదు, హెన్రీ రాంగ్ ఫెలో కాదు, ఎలిజబెత్ లీ క్యాబెట్ ఫాలెన్ కాదు. ఎవరు రాశారంటే తిరువల్లువార్. వర్షం పడితే ఏమంటాం, వానా వానా వల్లప్ప, తిరుగు తిరుగు తిమ్మప్ప అంటాం కదా, తిరువల్లువార్. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హూ ట్రాన్స్లేట్ ద దంతే అలిగేరిస్ డివైన్ కామెడీ. ఎవరు ట్రాన్స్లేట్ చేశారు ఈ కామెడీని, అలిగేరి డివైన్ కామెడీని? ఎవరు అంటే హెన్రీ వర్డ్స్వర్త్ లాంగ్ ఫెలో. లూయిస్ స్టీవెన్సన్ కాదు, విలియం వర్డ్స్వర్త్ కాదు, లూయిస్ బ్రౌన్ కాదు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటాయంటే 3rd and 4th class సంబంధించినటువంటి బ్లాజమ్స్ యొక్క పోయట్స్, ఎస్సేస్, డ్రామాటిస్ట్ అండ్ దేర్ వర్క్స్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, అందరు కూడా చూడండి. అక్కడ ఈ 2 బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మొత్తం అక్కడ మీకు క్లారిటీగా ఉంటుంది. రైట్, మరి నెక్స్ట్ సెషన్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.